పెళ్ళి ఎప్పుడు అవుతుంది బాబు? నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు? దశాబ్దాల క్రితం రాసిన ఈ సినిమా పాట ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా అతికిపోతుంది. పెళ్ళి రెండు జీవితాలను ముడివేసే బంధం. ఒకరికి ఒకరు తోడై సాగే నూరేళ్ల పంట. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కావాలి అనుకునే అబ్బాయిలకు ఈ మధ్య అమ్మాయిలు దొరకడం లేదు. 35 ఏళ్ల వయసు వచ్చినా కూడా అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం లేదు. ఒకటి రెండు కాదు, అనేక సామాజిక వర్గాల్లో అమ్మాయిల కొరత అనేది నానాటికి పెరిగిపోతూ ఉంది. అబ్బాయిలకు పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు. నానాటికి పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోతూ ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు, అనేక సామాజిక వర్గాల్లో అమ్మాయిల కొరత నానాటికి పెరిగిపోతూ ఉంది. దాని ఫలితంగా పెళ్లి కాని ప్రసాదులుగా అబ్బాయిలు మిగిలిపోతూ ఉన్నారు. కొన్ని సామాజిక వర్గాల్లో యువతులు లభిస్తూ ఉన్నా వారి అభిరుచులకు తగ్గట్టు అబ్బాయిలు దొరకడం లేదు. ఇది కూడా ఒక సమస్యగా మారుతుంది. ఎటు తిరిగి అమ్మాయి కోసం అబ్బాయిలు పడుతున్న మాటలు చూస్తూ ఉంటే తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే త్వరలో మళ్ళీ కన్యాశుల్కం తప్పదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మనిషి జీవితంలో పెళ్ళి అనేది అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్ళి అంటే నూరేళ్ల పంట అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. స్త్రీ పురుషుల దాంపత్య ధర్మ ఆచరణకు వివాహమే ప్రధాన ప్రవేశ ద్వారం అని అంటూ ఉంటారు. వివాహ వ్యవస్థను కోరుకునే స్త్రీ పురుషుల జీవితానికి అన్యోన్యత బంధాన్ని ఏర్పరిచేదే వివాహ వ్యవస్థ అంటారు. ఈ వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది. అయితే ఈ శుభ గడియల కోసం ఎంతోమంది అబ్బాయిలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయా సామాజిక వర్గాల్లో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆయా సామాజిక వర్గాలు వివాహ వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే ఆయా కుల సంఘాల సభ్యత్వం నమోదు చేసుకున్న యువకులకు ఆయా కుల వివాహ పరిచయ వేదికల ద్వారా సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అలాగే వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేస్తున్న రోజు భోజన వసతులను కూడా కల్పిస్తున్నారు. అయితే ఈ తరహా వివాహ పరిచయ వేదికలకు నానాటికి అబ్బాయిల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అబ్బాయిలు క్యూ కడుతూ ఉన్నారే కానీ అమ్మాయిల సంఖ్య మాత్రం నానాటికి తగ్గిపోతూ ఉంది. అబ్బాయి మంచి విద్యావంతుడు అయి ఉండి మంచి ఉద్యోగం చేస్తున్న చోటికి అమ్మాయిల తల్లిదండ్రులు వెళ్తున్నారు. ఇదే అదనుగా తీసుకొని కొందరు అబ్బాయిల తల్లిదండ్రులు హద్దులు మీరుతున్నారు. మితిమీరిన కోరికలు షరతులు విధిస్తున్నారు. తమకు కట్నంతో పాటు భూములు బంగారం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి షరతులు పెట్టే అబ్బాయిలకు అమ్మాయిల తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు, దూరం అవుతున్నారు. ఇలాంటి 3-4 సంబంధాలు దూరం అయిన అబ్బాయిలను అమ్మాయిల తండ్రులు పట్టించుకోవడం లేదు. అప్పుడు వాళ్ళు ఎదురు వెళ్ళినా కూడా మీరు కట్నం ఎక్కువ అడుగుతూ ఉన్నారట కదా, మేం అంతా ఇవ్వలేం అనే సమాధానాలే అబ్బాయి తరపు వారికి ఎదురవుతున్నాయి. దీంతో అన్ని అర్హతలు ఉన్నా కూడా కొంతమంది అబ్బాయిలు పెళ్లి కాని ప్రసాదుల్లాగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఇప్పుడే అబ్బాయిలకు అమ్మాయిల కొరత ఇలా ఉంటే భవిష్యత్తులో అబ్బాయిలు కన్యాశుల్కం ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పరిశోధనల ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకు 900 మంది అమ్మాయిలు మాత్రమే ఉంటున్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. అలాగే
ఇటీవల యువతుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో అయితే అమ్మాయి తరపు వారికి అబ్బాయి నచ్చితే పెళ్లికి ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలను నచ్చాల్సి వస్తుంది. అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. అబ్బాయి వయస్సు, బ్యాక్గ్రౌండ్, సంపాదన ఇవన్నీ చూసుకున్న తర్వాతే అమ్మాయిలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద కుటుంబాలను ఇష్టపడటం లేదు. పెళ్లి కాగానే వీరు కాపురం పెడతారా లేదా అనే కోణంలోని అమ్మాయిలు చూస్తున్నట్టు ఇటీవల కొన్ని సర్వేలలో వెల్లడైంది. దీంతో ఉమ్మడి కుటుంబాలలోనే పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువవుతున్నారు అని ఆయా కుల సంఘాల పెద్దలు తెలియచేస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఇదే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. తమ బిడ్డకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదు అనే కోణంలోనే చూస్తున్నారు తప్ప ఉమ్మడి కుటుంబాల వల్ల పిల్లలకు జరిగే ప్రయోజనాలను గూర్చి తల్లిదండ్రులు వివరించడం లేదు అని సామాజిక తత్వవేత్తలు తెలియచేస్తున్నారు. అంతేకాకుండా అనేక సామాజిక వర్గాలను అధ్యయనం చేసి చూస్తే అమ్మాయిల ట్రెండ్ మారిందని తెలుస్తుంది. ఎక్కువ సామాజిక వర్గాల్లోని అమ్మాయిలు వారి తల్లిదండ్రులు చిన్న కుటుంబాలనే ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆయా కారణాల వల్ల నానాటికి అబ్బాయిల్లో పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను గమనిస్తే మళ్ళీ ప్రాచీన కాలం మాదిరిగానే అబ్బాయిలు కన్యాశుల్కం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అబ్బాయిలు నానాటికి ఎందుకు పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.